ఎరా పోలీసులు ఏమన్నారు? లల్లి జాడ ఏమైనా తెలిసిందన్నారా? లేదు నాన్నగారు. పెద్దాడా? అవునమ్మా, ఇప్పటిదాకా ఎలాంటి ఆధారమూ దొరకలేదన్నారు. అదేంట్రా, లల్లి కనిపించకపోయి ఇప్పటికి 2 రోజులైంది. పోలీసులు ఏం చేస్తున్నారట? గట్టిగా అడగలేకపోయావా? అడిగాను నాన్నగారు, కానీ ఆ ఇన్స్పెక్టర్ మాకిదొక్కటే పని అని కేర్లెస్గా మాట్లాడాడు. ఎంక్వైరీ చేస్తున్నాం, ఆచూకీ తెలిస్తే మేము మీకు ఫోన్ చేస్తామని నిర్లక్ష్యంగా మాట్లాడాడు. ఎవడ్రా ఇన్స్పెక్టర్? హరిప్రసాద్ గారి పెద్ద అబ్బాయిని తెలిసే మాట్లాడాడు వాడు. ఏమండి, ఇంకా అలా చూస్తూ నిలబడ్డారేమిటండి? సిటీ పోలీస్ కమిషనర్ మీ ఫ్రెండే కదా, వెంటనే ఫోన్ చేసి మాట్లాడండి. మన లల్లి ఎక్కడున్నా వెంటనే తీసుకురమ్మని చెప్పండి. హలో, కమిషనర్ గారేనా మాట్లాడేది? ఎస్, చతుర్వేది స్పీకింగ్. చతుర్వేది నేను, హరిప్రసాద్ని. ఓ హరి, చాలా రోజుల తర్వాత ఏంటి విశేషం? విశేషం కాదు, విచారంలో ఉన్నాం. నా మనవరాలు లల్లి కనిపించకుండా పోయి 2 రోజులైంది. ఈజ్ ఇట్? మరి కంప్లైంట్ చేశారా? కంప్లైంట్ చేశాం, కానీ మీ పోలీసుల నుంచి ఎలాంటి యాక్షన్ లేదు. మా పెద్దాడు వెళ్ళి ఏమైందని అడిగితే మీ ఇన్స్పెక్టర్ మాకు ఇదే పనా అని కేర్లెస్ గా సమాధానం చెప్పాడట. అందుకే నీకు డైరెక్ట్ గా ఫోన్ చేస్తున్నాను. ఐఎమ్ సారీ హరి, మా వాళ్ళ సంగతి నీకు తెలుసు కదా, కొంచెం రఫ్ అండ్ టఫ్. బట్ యూ డోంట్ వరీ, మీ మనవరాలు ఎక్కడుందో వెతికించి భద్రంగా అప్పగించే పూచి నాది, సరేనా? చతుర్వేది ప్లీజ్, మా మనవరాలంటే మా అందరికీ ప్రాణం. 2 రోజులుగా అది కనిపించకపోయేసరికి అదేమైందోనని. హరి, ఐ కెన్ అండర్స్టాండ్. అవును, మీకు శత్రువులు ఎవరైనా ఉన్నారా? దెన్ తప్పకుండా ఇది డబ్బు కోసం పిల్లల్ని కిడ్నాప్ చేసే ముఠా వాళ్ళ పనే అయ్యి ఉంటుంది. వాళ్ళు గాని మీకు ఫోన్ లాంటిది ఏదైనా? లేదు, ఇంతవరకు ఏ ఫోన్ కాల్ రాలేదు. ఐ సీ, యూ డోంట్ వరీ. ఇప్పుడే ఆ ఇన్స్పెక్టర్ ఫోన్ చేసి మాట్లాడతాను. ప్లీజ్, ఇన్నేళ్ల మన స్నేహంలో నేను నిన్ను ఏ సహాయం అడగలేదు. దయచేసి మా మనవరాల్ని. సిటీ పోలీస్ ఫోర్స్ మొత్తాన్ని ఎలర్ట్ చేసైనా సరే 24 అవర్స్లో మీ మనవరాల్ని మీ ఇంట్లో ఉండేలా చేస్తాను. ఓకే ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక మీరు నిన్ను ఓల్డ్ మ్యాన్ అని కాదు, తాతయ్య అని పిలుస్తాను, సరేనా? నానమ్మ, నన్ను ఒక్కసారి ముద్దు పెట్టుకోవా? ఏమిటండి ఇలా జరిగింది? అదే నాకు కూడా అంతుపట్టకుండా ఉంది. అంటే ఒకవేళ లల్లీని ఎవరైనా కావాలని కిడ్నాప్ చేశారంటారా? ఎవరైనా లల్లీని డబ్బు కోసమే కిడ్నాప్ చేసుంటే ఈ పాటికి ఫోన్ కాలో మెసేజ్ వచ్చుండేది. అలాంటిదేమీ లేదంటే పోనీ మన పెద్దాడి మీద కోపంతో ఎవరైనా? అలాంటి అవకాశమే లేదన్నపూర్ణ. పెద్దవాడు ఎప్పుడూ ఎవరితోనూ గొడవ పడిన దాఖలాలే లేవు. వాడు అజాత శత్రువు. మరి ఎలా జరుగుంటుందండి? ఇప్పటికీ 36 గంటలు గడిచిపోయాయి. చిన్నపిల్ల ఎక్కడుందో ఎలా ఉందో తలుచుకుంటేనే భయం వేస్తోందండి.
అర్చన్ను చూస్తే గుండె తరుక్కుపోతోంది. తన వల్లే ఇదంతా జరిగిందని ఏడుస్తోంది. దానికి తోడు గుండె మీద కారం చల్లినట్టుగా సౌందర్య మాటలు ఒక్కొక్క గంట గడుస్తున్న కొద్దీ నాకు పిచ్చెక్కిపోతోందండి. అసలు మనం ఢిల్లీ వెళ్ళడం వల్లే ఇలా జరిగింది. లేకపోతే నువ్వు కూడా అర్చనతో పాటు గుడికి వెళ్ళేదాను కదా, అప్పుడు ఇలా జరిగే అవకాశమే లేకపోను. ఇలా జరుగుతుందని మనం మాత్రం కలకన్నావా? ఏమండి, లల్లీనెవరైనా కావాలని ఎత్తికెళ్ళుంటే నా ఆస్తి మొత్తం రాసిమ్మన్నా రాసిస్తాను. కాదు, నా ప్రాణాలే కావాలంటే లల్లి కోసం నా ప్రాణాల్ని పణంగా పెడతాను. ఏమండి, చూసావా నా బొమ్మ ఎంత బాగుందో కదా? ఏంటి నా బొమ్మ బాగాలేదా? చూడెంత బాగుందో. ఎందుకమ్మా నీకు నా బొమ్మ నచ్చలేదు? ఎందుకంటే నా లల్లిని మించిన అందమైన బొమ్మ ఈ లోకంలోనే లేదు కాబట్టి. ఇలా ముద్దులు మూటగట్టే మురిపాల రమ్మని ఆ దేవుడు మళ్ళీ సృష్టించలేడు కాబట్టి. అమ్మా, నేనంటే నీకు అంత ఇష్టమా? పుట్టుపోయి తమ్ముడు కంటేనా? బోల్డ్ బోల్డ్ ఇష్టం. బోల్డ్ బోల్డ్ అంటే ఎంత ఇష్టం? ఎంతంటే నా లల్లి జోలికొస్తే ఎవరి ప్రాణాలైనా తీసే అంత. నా లల్లి కోసం అవసరమైతే నా ప్రాణాలే ఇచ్చేంత. అర్చన, నన్ను క్షమించండి. నా వల్లే లల్లి మనకు దూరం అయ్యింది. ఊరుకో అర్చన, మన లల్లికి ఏమీ కాదు. ఎక్కడో ఒక చోట క్షేమంగా ఉండే ఉంటుంది. పోలీసులకు రిపోర్ట్ చేశాం కదా, తప్పకుండా ఎక్కడున్నా తీసుకొచ్చి మనకు అప్పగిస్తారు. అనవసరంగా నువ్వేం దిగులు పడకు. ప్లీజ్ నా మాట విను. ఇప్పటికే పొద్దుపోయింది, పడుకో. అర్చన, పడుకో. అర్చన, గుళ్ళో అంత కేర్లెస్గా ఎందుకున్నావు? ఏమండి, ఏమంటున్నారు? అదే, లల్లిని ఎంతో ప్రేమగా కేర్ఫుల్గా చూసుకునేదానివి.
ఎందుకు చేసావని. ప్రసాదం కోసం నువ్వు లల్లీని వదిలిపెట్టి వెళ్లకుండా ఉంటే పుట్టినరోజు నాడే మన లల్లీ కనిపించకుండా పోయేది కాదు. మనం ఇలా దిగులు పడుతూ ఉండాల్సిన పరిస్థితి వచ్చేది కాదు. సౌందర్య అంది అని కాదు, కానీ నిజంగానే నీకు ఇక్కడే లల్లి ఆడుకుంటూ మొట్టమొదటిసారిగా నాకు కనిపించింది. వాకింగ్ తాతయ్య అంటూ ఎంతో ప్రేమగా నన్ను పిలిచింది. ఇంతలో ఇలా జరగటం ఏం చేస్తాం, అంత మన దురదృష్టం. లల్లి కనిపించకుండా పోయి అప్పుడే 3 రోజులయ్యింది. ఎక్కడుందో ఏమైపోయిందో. పోలీసులు ఏమంటున్నారు? ఏమంటారు? కంప్లైంట్ ఇచ్చారు కదా, ఇన్వెస్టిగేట్ చేస్తున్నాము అంటున్నారు. ఒకవేళ పై ఆఫీసర్ ఎవరి చేతైనా ఫోన్ చేయిస్తే? డైరెక్ట్ గా పోలీస్ కమిషనర్ తోనే మాట్లాడాను. ఇప్పటి వరకు ఎలాంటి రెస్పాన్స్ లేదు. బావగారు, ఒకవేళ డబ్బు కోసం లల్లీని ఎవరైనా కిడ్నాప్ చేశారా? ఆ యాంగిల్లో కూడా ఆలోచించాను. ఒకవేళ ఎవరైనా దుర్మార్గులు డబ్బు కోసం లల్లిని కిడ్నాప్ చేసుంటే లక్షల కోట్ల ఎంత డబ్బైనా వాళ్ళ మొహాన్ని కొట్టి లల్లిని విడిపించుకొని వచ్చి ఉండేవాళ్ళం కదా. నిజంగా డబ్బు కోసం ఎవరైనా లల్లీని కిడ్నాప్ చేసుంటే ఈ 3 రోజుల్లో ఫోన్ వచ్చి ఉండేది. రాలేదంటే అదే నా భయం కూడాను. నేను ముందుగా బయటపడితే ఇంట్లో వాళ్ళు కంగారు పడతారని, ముఖ్యంగా
చచ్చేనా? ఆ ఊహ తలుచుకుంటేనే భయంగా ఉంది. అందుకే ఇలా ఒంటరిగా వచ్చి ఇక్కడ కూర్చుంటున్నాను. డబ్బు, పలుకుబడి అన్నీ ఉండి కూడా మన మనవరాల్ని రక్షించుకోలేకపోతున్నాం. అన్నీ ఉండి కూడా మనం ఏం చేయలేని స్థితిలో ఉన్నాం. నిజమే. ఆ భగవంతుడు మనకి దారి చూపించే వరకు మనం ఏమీ చేయలేం. అమ్మా, నీ బుగ్గ మెత్తగా ఉంది. మా స్వీట్ అమ్మ, గుడ్ నైట్. నా స్వీట్ లల్లి. ఎంత బాగా నటిస్తోందో. కాదు, జీవిస్తోంది. సిచ్యువేషన్ కి తగ్గ మూడ్ కి తగ్గ యాక్షన్. వెరీ గుడ్. సౌందర్య, లల్లి కనిపించట్లేదని నేను బాధపడుతుంటే నేను చెప్పేది కూడా అదే కదా. చాలా బాగా బాధపడుతున్నావు అని. ఈ మాత్రం లేకపోతే ఎదుటి వాళ్ళని నమ్మించడం కష్టం కదా. కల్పన, నువ్వు కూడా అంటే అనుమానం నా ఒక్కదానికి అనుకున్నావా? ఏంటి నువ్వనేది? నేననేది కాదర్చన, రేపు ఈ లోకం మొత్తం అనేది. లల్లిని మాయం చేసిన సవతి తల్లి అని. నువ్వు అసలు మనిషివేనా? ఇలా కొంచెం కూడా మానవత్వం అనేదే లేదా? ఏమో, ఎవరికి తెలుసు ఎవరిలో మానవత్వం ఉందో, ఇంకెవరిలో దానవత్వం ఉందో. బయటపడ్డప్పుడే కదా తెలిసేది అసలు రంగు. వదినా, ఏదో పోలీస్ జీప్ వచ్చినట్టుంది. లల్లి ఆచూకి తెలిసిందేమో. మిస్టర్ రామ్ ప్రసాద్. ఇన్స్పెక్టర్, మా లల్లి ఆచూకీ ఏమన్నా తెలిసిందా? లేదు. మరి మీరెందుకు వచ్చారు? చెప్పండి ఇన్స్పెక్టర్. లింగంపల్లి రైల్వే ట్రాక్ పైన ఒక పాప డెడ్ బాడీ దొరికింది. ఆధారాలన్నీ మీరు కంప్లైంట్లో రాసినట్టుగానే ఉన్నాయి. బాడీని మార్చురీలో పెట్టాం. మీరు చూసి గుర్తిస్తే కాకూడదని అనుకుందాం. కానీ మీరు కంప్లైంట్ ఇచ్చారు కాబట్టి ఐడెంటిఫై చేయడానికి రావాలి. 1 మినిట్ ఇన్స్పెక్టర్. మా లల్లి తప్పిపోయింది గుళ్ళో. మరి రైల్వే ట్రాక్ మీద
శవంగా కనిపించడం ఏంటి? సౌందర్య, ఏమిటి అశుభం మాటలు? లల్లి శవంగా కనిపించడం ఏమిటి? బుద్ధి లేదు. డెడ్ బాడీ అని ఇన్స్పెక్టర్ ఇంగ్లీష్ లో అంటే తప్పు లేదు గాని అచ్చ తెలుగులో నేను శవంగా అంటే తప్పొచ్చిందా? అయినా అది లల్లీదో కాదో ఐడెంటిఫై చేస్తేనే కదా తెలిసేది. అన్నయ్య, తొందరగా వెళ్ళన్నయ్య నువ్వు. ఇన్స్పెక్టర్ పదండి. ఏమండి, అది మన లల్లి కాదండి, ముమ్మాటికే కాదండి, అది మన లల్లి కాదండి. అలాంటిదేం జరగదమ్మా. అవును, జరగదు. అలాంటిదేం జరగదు. జరగడానికి వీల్లేదు. అది మన లల్లే కాదత్తయ్యా.